Watch full episodes on Jio Hotstar. హలో ఇన్స్పెక్టర్ గేమ్ సార్, మా నాన్న గురించి ఏదైనా తెలిసిందా? ఐఎమ్ సారీ బంగారం, మాకు ఏమీ తెలియలేదు. బాబు, మేము పూర్తిగా ప్రయత్నిస్తున్నాము. మీ నాన్ని మేము ఎలాగైనా కనిపెట్టేస్తాము. మీకు ముందే తెలుసు కదా? బాగా తెలుసు. వాళ్ళ ఇంట్రడక్షన్ స్టైల్ గా ఇవ్వాలి. ఒకరు మోటు, ఇంకొకరు పత్తులు. ఇద్దరు పురుపురే నగరంలో ఫ్రెండ్స్. వాళ్ళ జంట అద్భుతమైనది. ఈ విషయం మా తాతయ్య చెప్పారు. కానీ మా తాతయ్య ఎప్పుడు వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు. వీళ్ళు చేసిన చాలా మంచి పనులని నాకు టీవీలో చూపించి చెప్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు విలన్ మీద దాడి చేసి అందరికి సాయం చేస్తారు. హాయ్ మోటు పత్లు అంకుల్, నా పేరు నోటి. మా నాన్న ఎలాగైనా కనిపెడతారా? బార్బిడోస్ వాళ్ళు మా నాన్న తీసుకెళ్లిపోయారు. అవును, తప్పకుండా మేము కనిపెట్టి తీసుకొస్తాం, మమ్మల్ని నమ్ము. సారీ మోటు పట్టు సార్, మేము తప్పుగా అనుకుంటున్నావు. ఒకే నిమిషం ఉండండి. ఒకవేళ మనుషులు మీ స్నేహితునారా ఏంటి? ఎందుకంటే వాళ్ళే చెప్తున్నారు మోటు పట్లు రాబోతుందే, అందరికీ వినండి అని. మీ మనుషుల్ని చూద్దావా? టీ కొట్టు బాబాయ్ అయ్యుంటాడా? కానిస్టేబుల్, వాళ్ళని పట్టుకోండి. ఎస్ సార్. కానీ ఇంతకీ ఎవరతను? మోటు పత్లు, మీకు చాలా థ్యాంక్స్. సహాయం చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మోటు, మన టీమ్ మాస్టర్ ని మరియు నా నెంబర్ 1 నెంబర్ 2 ని వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. వాళ్ళని నువ్వే ఎలాగైనా కాపాడి తీరాలి, ప్లీజ్. నేను వాళ్ళ బస్సులో నుంచి దూకి పారిపోయాను. అది నేను పరిగెత్తూ ఉంటే పోలీసులు పట్టుకుని ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టారు అన్నమాట. అంతే. సరే, ఇది కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళందరూ బార్బిడోస్ మనుషులు కాదని. మీ కూడా ఉన్న వాడిని కాపాడడానికి వచ్చారు. మోటుపట్లు, మీరు వీడిని మీతో పాటు తీసుకెళ్లొచ్చు. మిగతా తాయి వాళ్ళకి నేను అలర్ట్ చేస్తాను. బార్బిడోస్ ని పట్టుకోవడానికి ఈ లోకానికే అలర్ట్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. ప్లీజ్ అతన్ని వెతికి పెట్టండి. మేము తనని కనిపెట్టలేకపోతున్నాం. ఒకవేళ మీరు కనిపెట్టచ్చేమో. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మకి చెప్తాను. నాన్న దొరుకుతారని. బార్బిడోస్, మోటు పత్లు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ వల్ల అన్ని చేయగలరు. అయితే దీని అర్థం జాన్ మోటు పత్తుల గురించి ఏవైతే చెప్పారో అదంతా కూడా నిజమే. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆ జాన్ నిన్న డిటెక్టివ్ గా మార్చి అక్కడికి పంపించాను. అతను మనకి మోటు పత్తుల వాళ్ళు ప్రతి క్షణం ఏం చేస్తున్నాడో సమాచారం అందిస్తాడు. మీరు ఈ కారుని తీసుకెళ్ళండి. ఇది చాలా స్పెషల్ అయిన కారు. తర్వాత నేను తప్ప మీరు మాత్రమే ఇందులో వెళ్తారు. ఇది తోలటానికి మీకు మాత్రమే అవకాశం దొరికింది. గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చెప్తారో దీనికి అదే చేస్తుంది. థ్యాంక్ యూ సార్. మేము ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు, కానీ తప్పకుండా కనిపెట్టి తీసుకొస్తాం సార్. మమ్మల్ని నమ్మండి. బాయ్ సార్. ఆల్ ద బెస్ట్. ఓకే, కార్ స్టార్టింగ్. స్టార్ట్ చేయి. అలాగే. నమ్మలేకపోతున్నా. నేను మేయర్ సార్ తో కారులో కూర్చున్నాను. నువ్వు కారులో ఏం చేస్తూ ఉన్నావు? మీరు ఈ చోటుకి కొత్త, కానీ ఈ చోట్ల నాకు అన్ని తెలుసు. మీకు సాయం చేస్తాను. మా నాన్న స్టార్ సిటీలోంచి బార్బిడోస్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. పదండి, అక్కడికి వెళ్దాం. అక్కడైనా క్లూ దొరుకుతుంది కదా. మనకి అద్భుతమైన ఐడియా చెప్పాడు అతను. త్వరగా పద, స్టార్ సిటీకి వెళ్దాం. పద త్వరగా. మేయర్ గారు ఏం చెప్పారో తెలుసా? మనం ఏం చెప్తున్నామో ఆ కారు తప్పకుండా వింటుందని చెప్పారు. అందుకని వాళ్ళని మన కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఈ కారుకు అప్పచెప్పామంటే ఈ కారే వాళ్ళ తాట తీసేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు పత్తులు.
బాబు. సారీ స్టాప్ కార్ స్టాప్. మోటు మోటు అయ్యా మోటు. సారీ మధ్యలో కూర్చున్న వాళ్ళని బయటికి విసిరేయమని నేను అసలు చెప్పలేదు. నేను చెప్పింది నమ్మండి, నేను అలా చెప్పలేదు. ఇప్పుడు మోటును కొట్టి తీరాలి మోటో అంకుల్, ఈ కార్ చాలా ఒబీడియంట్. కమెంట్ అందంగానే యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఏదైనా చెప్పడానికి ముందు ఆలోచించి చెప్పండి. మోటు కచ్చగచ్చ ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉంటుందంటారా చెప్పండి. చాలా ట్రాఫిక్. కానీ కారు ట్రాఫిక్ లేని కార్లా మారితే బాగుంటుంది. ఇది చిన్నగారుగా మారిపోయింది. రండి జాలి. అరే మిత్రమా, సహోదరా, ఏంటిది ఇలా జరుగుతుంది? రాయల్ కార్, ఇది రాయల్ కార్. అరే ఎవడరా బాబు ఇది? నేను ఎత్తేసాడేంటి? అర్థం కావట్లేదు. అరే వీళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా బాబు? ఏంట్రా వీళ్ళు విరగొట్టేలా ఉన్నారు పత్రులు. అరే ఈ కార్ ఎలా ఇంత పెద్దదైంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? తిరుగుతున్నాయి పత్రులు. మోటో అంకుల్, మనం అక్కడికి వెళ్ళాలి. దిగండి, అందరూ త్వరగా దిగండి. పత్తులు జైంట్ వీల్ ఎంత పెద్దదో చూడు. భలే ఉంది. చూడటానికి ఎంత బాగుంది కదూ. కచ్చగచ్చ ఇంత పెద్ద జాయింట్ వెళ్ళి నా 20 ఏళ్ల జీవితంలో ఎప్పుడు చూడలేదు బాబోయ్. దాన్ని స్టార్ సిటీకి వెళ్ళడం కోసం తయారు చేశారు. అదనమాట, అర్థం చేసుకోండి. మీరు వెళ్ళి జాయింట్ వీల్ లో కూర్చోండి, నేను వెళ్ళి కార్ స్టార్ట్ చేస్తాను. బాబు చూడు ఎంత గంభీరంగా వెళ్తున్నాడు. ఏ జాన్, స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నీకే చెప్పేది. ఏంటి స్కేట్ ఆడుతున్నావు? పడిపోయాను. అరే, కింద పడ్డాడు. పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను వెనకనే వస్తాను. మీరు వెళ్ళండి. అరే, నువ్వు కూడా వచ్చే, ఎందుకు మా వెనకై రావడం? రా. అరే ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ స్టార్ సిటీ చాలా అద్భుతంగా ఉంది. భలే అందంగా ఉంది, బాగుంది. వెరీ గుడ్, నైస్. చాలా అందంగా ఉంది. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండం. హలో,
మీ గురించి మేయర్ రాకెట్ సింగ్ ఫోన్ చేసి చెప్పారు. అందువల్ల మా అందరికి మీ గురించి బాగా తెలుసు. కానీ మీరు ఇలాగొస్తారని మాకు తెలీదు. అవునవును. అరే మాకు తెలీదు. మేము ఆ జైంట్ వీల్లో కూర్చున్నాం. అది తిప్పి 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 మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఏంటి పొత్తులు ఇలా నవ్వుతున్నారు? తిరుపతిలో ఇద్దరు టాయ్ వరల్డ్ కి వచ్చారు. మీరు మామూలు మనుషులు కాదు. దీని తర్వాత ఇక్కడంతా సరైపోతుందని నాకు అనిపిస్తోంది. అవును, మోటుపతులు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఏ సమస్య ఉండదు. సరిగ్గా చెప్పావు బాబు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.